ప్రెజెంట్ మార్కెట్‌లో మన కూలర్ రేట్స్ ఎలా ఉందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందామండి. ముందుగా వచ్చేసి హెవెల్స్ నుంచి 80 లీటర్స్ కన్వర్టబుల్ కూలర్ అండి ఇది. సో, మనకి ఇందులో 3 ఫ్యాన్ సెట్టింగ్స్ ఉంటాదండి. లో, మీడియం, హై అనేసి 3 సెట్టింగ్స్ ఉంటాది. అలానే స్వింగ్స్‌లో కూడా మనకి కూల్ స్వింగ్, స్వింగ్ అనేసి 3 మోడ్స్‌లో ఉంటది. ఇది మనకి అరౌండ్ 13,599కి వస్తది. 80 లీటర్స్ డెజర్ట్ కూలర్ అండి. ఇది కొంచెం కాస్ట్లీ అనే చెప్పొచ్చు. తర్వాత మనకు వచ్చేసి సింఫోనీ నుంచి అండి. ఇందులో కూడా సేమ్ 3 ఫ్యాన్ సెట్టింగ్స్ వస్తది. కూల్ మోడ్ సెట్టింగ్స్ 3 ఉంటది. మనకి కింద ఐస్ ఛాంబర్ ఇచ్చాడు. ప్లస్ వాటర్ ఇన్లెట్ 2 ఇచ్చాడు. జస్ట్ దీన్ని ఇలా లాగి ఇందులో వేసేసుకోవడమే. ఐస్ అన్న వాటర్ అన్న ఇందులో వేసేసుకోవడమే. సో, ఇది మనకి వచ్చేసి ప్రైస్ చూసుకుంటే 14,000 ఉంది. 80 లీటర్స్ అండి. కాస్ట్లీ అనే చెప్పొచ్చు కంపేర్ చేసుకుంటే వేరే కూలర్స్తో. తర్వాత మనకి బజాజ్ నుంచి 3 ఫ్యాన్ సెట్టింగ్స్, 3 కోల్ సెట్టింగ్స్ వస్తుంది. కింద మనకి వాటర్ ఇన్లెట్ ఉంటుంది. ఐస్ కూడా ఇందులో వేసుకోవచ్చు. జస్ట్ దీన్ని ఇలా లాగి ఇందులో వేసేసుకోవడమే. సో, మనం ప్రైస్ చూసుకుంటే ఇది అరౌండ్ 11,000 ఉంది. 104 లీటర్స్, 3 ఇయర్స్ వారంటీతో వస్తుంది. కెన్స్టార్ నుంచి మనకి వాటర్ ఇన్లెట్ ఏమో దీనికి కింద ఇచ్చాడు. జస్ట్ ఇలా పుల్ చేసుకొని ఇందులో వాటర్ వేసేసుకోవడమే. తర్వాత మనకి దీంట్లో 3 బటన్స్ ఇచ్చాడండి. ఫస్ట్ బటన్ వచ్చేసి మనకి పవర్ ఆన్ అండ్ ఆఫ్, కూల్ మోడ్ సెట్టింగ్స్, ఫ్యాన్ సెట్టింగ్స్. ఇది మనకి చూసుకుంటే 12,790, 90 లీటర్స్ అండి. తర్వాత వచ్చేసి కెన్స్టార్లోని ఇంకొక మోడల్ డెజర్ట్ కూలర్లో దీనికి వాటర్ ఇన్లెట్ కింద ఇచ్చాడండి. ఇందులో జస్ట్ దీన్ని అలా ఓపెన్ చేసుకొని ఇందులో వేసేసుకోవడమే. తర్వాత ఇందులో కూడా ఫ్యాన్ సెట్టింగ్స్, కూల్ సెట్టింగ్స్ ఇచ్చాడు. 3 ఆప్షన్స్ ఇచ్చాడు. సో, ఇది మనకి ఐస్ మాత్రం పైన వేసుకోవాలండి. ఇందులో వాటర్ వేయకూడదు, ఓన్లీ ఐస్ వేయాలి. ఇక్కడ చూసుకుంటే ఇది మనకి అరౌండ్ 11,000 ఉంది. 70 లీటర్స్ అండి. సో, కాస్ట్లీ అని చెప్పచ్చు. తర్వాత ఈ టవర్ ఎయిర్ కూలర్ కెన్స్టార్ నుంచి ఫ్యాన్ సెట్టింగ్స్, కూల్ సెట్టింగ్స్ ఇచ్చాడండి. ఇది మనకి 10,500 ఉంది. 50 లీటర్స్. సో, ఇది కూడా ఎక్స్పెన్సివ్ చెప్పచ్చు. తర్వాత మనకి బజాజ్ డెజర్ట్ ఎయిర్ కూలర్ అండి. ఇందులో మనకి ఐస్ ఛాంబర్ పైన ఇచ్చాడు. వాటర్ ఇన్లెట్ బ్యాక్ సైడ్ ఉంటుందండి దీనికి. ఇది కూడా 3 బటన్స్ వస్తుంది. ఫ్యాను, పంపు, స్వింగ్. సో, ఈ 3 బటన్స్ వస్తుంది. తర్వాత చూసుకుంటే మనకి ఇది వచ్చి ప్రైస్ రేంజ్ 9,500 ఉందండి మార్కెట్ ప్రైస్. సో, తర్వాత వచ్చేసి మనకి బ్లూ స్టార్ నుంచి దీంట్లో కూడా సేమ్ అండి. 3 ఆప్షన్స్ ఇస్తుంది. స్వింగ్, స్పీడ్, పంప్ ఆన్ అండ్ ఆఫ్, స్పీడ్ పెట్టుకోవచ్చు, హై, మీడియం, లో అనేసి. తర్వాత స్వింగ్ అవ్వల్లా లేదా అనేసి ఆప్షన్స్ ఇచ్చాడు. ఇది మనకి 10,490కి ఉంది. 60 లీటర్స్ అండి. డెజర్ట్ ఎయిర్ కూలర్. ఇది బెస్ట్ అనిపించింది అండి చూసిన వాటిలో అన్నిటికన్నా. ఇది కొంచెం బాగుంది. వాటర్ ఇండికేటర్ కూడా ఇచ్చాడు. సో, నేను ఇదైతే సజెస్ట్ చేస్తాను మీకు. తర్వాత వచ్చేసి మనకి పర్సనల్ ఎయిర్ కూలర్ నుంచి కెన్స్టార్ నుంచి. సో, ఇది మనకు కూడా సేమ్ ఫ్యాన్ స్పీడ్ సెట్టింగ్స్, కూల్ సెట్టింగ్స్ వస్తుంది. 2 ఆప్షన్స్ వస్తుంది. పైన మనకి 5790కి 45 లీటర్స్ అండి ఇది. పైన ఐస్ ఛాంబర్, బ్యాక్ సైడ్ వాటర్ ఇన్లెట్. తర్వాత ఈ బజాజ్ నుంచి ఇది పర్సనల్ ఎయిర్ కూలర్. ఇది కూడా మనకి ఫ్యాన్ సెట్టింగ్స్, కూల్ సెట్టింగ్స్ వస్తుందండి. సో, ఇందులో కూడా మనకి ఓన్లీ పైన మాత్రం మనం ఐస్ వేసుకోవాలి. వాటర్ అయితే పైన వేయకూడదు. పర్సనల్ ఎయిర్ కూలర్ దీనికి వాటర్ ఇన్లెట్ ఎక్కడ ఇచ్చాడంటే బ్యాక్ సైడే ఇచ్చాడండి. బ్యాక్ సైడ్ ఇచ్చాడు. ఇంతే అండి ఈ వీడియోకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.